బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారి నిర్వాకం బట్టబయలైంది. పాలకల నుంచి అలంపురం ఇల్లు మారేందుకు ఒప్పందం కుదుర్చుకుని సామాన్లు మార్చే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఖరీదైన ఎల్ఈడి టీవీని డ్యామేజ్ చేసిన గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సిబ్బంది. పాలకొల్లు చైతన్య స్కూల్ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న రామారావుకు మచిలీపట్నం చైతన్య బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కాగా గూగుల్లో 5 స్టార్ రేటింగ్ చూసి గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ను సంప్రదించిన వైనం. బాధితుడు రామారావు గోదావరి ప్యాకర్స్ వారికి సామాను షిఫ్ట్ చేసే క్రమంలో తమ సామాన్లు చాలా జాగ్రత్తగా మార్చాలని, అందున ఎల్ఈడి టీవీని మరింత జాగ్రత్తగా తీసుకెళ్లాలని సూచించారు. ఏదైనా డ్యామేజ్ అయితే దానికి మీరే బాధ్యులని చెప్పగా అందుకు అంగీకరించే తమ సామాన్లు మార్చారని తెలిపిన బాధితుడు రామారావు ఆ తరువాత ఆదివారం ఉదయం సామాన్లు ప్యాక్ చేసి లారీలో ఎక్కించి తాడేపల్లిగూడెం ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత గోదావరి ప్యాకర్స్ నుంచి 3 యువకులు వచ్చి సామాన్లను దింపి బిగించడానికి వచ్చారని, సామాన్లను తెచ్చినందుకు, ఇన్స్టాల్ చేసినందుకు గాను ముందుగానే పేమెంట్ ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశామని బాధితుడు రామారావు తెలిపారు. సామాన్లు ఇన్స్టాల్ చేసే సమయంలో టీవీ బ్రేక్ అవడంతో అది గమనించి గుట్టు చప్పుడు కాకుండా బిగించేసి సైలెంట్గా వెళ్లిపోయారని బాధితుడు రామారావు వాపోయారు. టీవీ బ్రేక్ అవడం వల్ల తనకు 40,000 రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితుడు రామారావు తెలిపారు. వాళ్ళ ఓనర్కి ఫోన్ చేసి అడగ్గా ఆ కుర్రోళ్లతో మీరే మాట్లాడుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి ఫోన్ పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడు రామారావు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విలువైన వస్తువులను డ్యామేజ్ చేయడానికి కారణమైన అలంపురం గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. నష్టపోయిన తనకు గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారు సమాధానం చెప్పి తనకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో వారిపై న్యాయ పోరాటం చేస్తానని బాధితుడు రామారావు వెల్లడిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రామారావు. నేను శ్రీ చైతన్య జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ ఉన్నాను వెస్ట్ గోదావరి రీజియన్లో. 2024-2025 అకాడమిక్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నేను పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం రావడం జరిగింది. సో తాడేపల్లిగూడానికి ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలి కాబట్టి ఆ ఫ్యామిలీ షిఫ్టింగ్లో భాగంగా నేను మొత్తం సామాన్లంతా కూడా షిఫ్ట్ చేయాలి కాబట్టి గూగుల్లో నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్ గురించి వెతకగా తాడేపల్లిగూడెంలో అలంపురంలో గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనేదాన్ని నేను సంప్రదించడం జరిగింది. ఆ గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు ఒక ఆయన నాకు మొన్న సండే 11వ తారీఖు ఆగస్టు 11వ తారీఖుకి 2 రోజులు 3 రోజుల ముందు పాలకొల్లో మా హౌస్ని విజిట్ చేసి హౌస్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఎంత పడుతుంది, చిన్న వ్యాన్ పెట్టాలా, పెద్ద వ్యాన్ పెట్టాలా, ఎన్ని టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఆ మేరకు ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఒప్పందం చేయడం జరిగింది. దాంట్లో నేను చాలా క్లియర్గా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ అనేది ఉండకూడదు, డ్యామేజ్ ఉంటే మాత్రం బాగోద్దు సార్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. అట్లాంటిది ఏమి ఉండదండి, మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ నమ్మకం మీద నేను వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగా ఆదివారం 11 ఆగస్టుని వాళ్ళు ఉదయం ప్యాక్ చేసుకున్నారు. నేను ప్యాక్ చేసేటప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక 3 కుర్రగాళ్ళు వచ్చారు. 3 వాళ్ళల్లో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ జరగకూడదు. టీవీ అబ్బాయి బాగా పైన పెడుతున్నారు, మీరు చెక్ చేసుకోండి అంటే లేదండి అన్నిటికన్నా పైన పెడతామండి, మీకు ఏ ఇబ్బంది ఉండదని కూడా చెప్పడం జరిగింది. నేను అక్కడికి 10 సార్లు టీవీ గురించే చెప్పాను. సో అనుకున్నట్టుగా వాళ్ళు ఈవినింగ్ తాడేపల్లిగూడెం చేర్చేసిన తర్వాత వాళ్ళు అమౌంట్ సెటిల్ చేసేసుకున్నారు. నాకు వచ్చేసింది సామాన్లు, అమౌంట్ సెటిల్ చేసుకున్నారు. దాంట్లో ఒక అతను ఎలక్ట్రీషియన్, అతనితోటి ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్కి సంబంధించిన విషయాలు అండ్ ఫ్యాన్ బిగించేశారు. ఆ ఫ్యాన్ కొంచెం సౌండ్ వస్తుందని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తాడు. టీవీ కూడా వాళ్ళకి బిగించేస్తారని చెప్పేసి అతన్ని రమ్మంటే ఈవినింగ్ 6 దాటిన తర్వాత అతను వచ్చాడు. ప్యాకర్స్ అండ్ మూవర్స్లో ఉన్న వన్ ఆఫ్ ద వ్యక్తి వచ్చిన తర్వాత అతను ఓవరాల్గా టీవీని బిగించేసేసాడు.
ఇన్వర్టర్ బిగించాడు, ఫ్యాన్లు బిగించాడు, లాస్ట్‌లో టీవీని బిగించాడు. అతనే ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ప్యాక్ చేసినప్పుడు ఉన్న ప్యాకింగ్ అతనే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి టీవీ బిగించేసి వాల్‌కి బిగించేసేసి ఓవరాల్‌గా సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. నేను ఆ టైంలో మా బ్రదర్ హైదరాబాద్ నుంచి రావడం, నేను బస్‌కి ఎక్కించడానికి నేను బస్ స్టాండ్‌కి వెళ్ళడం జరిగింది. నేను వచ్చేటప్పటికి సర్లే అని సార్‌కి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసేసి అతను సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. తీరా నా మిసెస్ టీవీ ఏంటి అని చెప్పేసేసి అసలు కనెక్షన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. టీవీ ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే టీవీ ఓవరాల్‌గా ఎల్‌జీ అండి. నేను 21 అక్టోబర్‌లో దాన్ని పర్చేజ్ చేసుకున్నాను. రూ. 40,000 టీవీ 43 ఇంచెస్. తీరా దాన్ని గమనిస్తే టీవీ స్క్రీన్ ఓవరాల్‌గా పాడైపోయింది. ఇప్పుడు టీవీ స్క్రీన్ ఓన్లీ సిట్యుయేషన్ ఉండదు కాబట్టి రూ. 40,000 నాకు టీవీ వల్ల డ్యామేజ్ జరిగింది. గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వల్ల. సో, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ నాకు గోదావరి ప్యాకర్స్ అండ్ మూవర్స్ నాకు ఈ రూ. 40,000కి సంబంధించిన టీవీకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే ఎట్లాంటి పరిస్థితుల్లోనూ. సో, నేను వాళ్ళని సండే ఈవినింగు నేనే కనెక్షన్ ఇచ్చుకున్నా. నేనే చెక్ చేసుకున్నా. సరే ఇట్లాగే డ్యామేజ్ అయిందిరా అబ్బాయి అని చెప్పేసి చెప్తే వాళ్ళు మార్నింగ్ వస్తామని, మధ్యాహ్నం వస్తామని సోమవారం మధ్యాహ్నం ఈవినింగు 6 దాటిన తర్వాత వాళ్ళొచ్చారు. ముగ్గురు వచ్చారు. ఎవరైతే సామాన్లు పైకి తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా ముగ్గురు వచ్చారు. ముగ్గురు కూడా పాడైపోయిన టీవీని చెక్ చేసుకున్నారు. స్క్రీన్‌ని కూడా చెక్ చేసుకున్నారు. సరే సార్ మీకు ఏ విషయం చెప్తామని చెప్పేసేసి అన్నారు. మంగళవారం సమాధానం లేదు. నిన్న బుధవారం నేను ఆల్రెడీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఓనర్‌కి అండ్ వీళ్ళకి కూడా ఆల్రెడీ 4 సార్లు, 5 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఎవ్వరు కూడా నాకు ఏ విధమైనటువంటి సమాచారం గానీ, సమాధానం గానీ నాకు చెప్పలేదు. సో, ఏది ఏమైనా ఫైనల్‌గా చెప్పేదేమంటే గోదావరి